హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని కాచి కాపాడాడు. గత సంవత్సరం అంతా దేవుడు తన సజీవ రెక్కల కింద కాచి కాపాడిన దేవుడికి మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చలేము. ఎందుకంటే ఈరోజు అనేక మంది లోపల మరణించిన వారు ఉన్నారు. ఈరోజు అనేక మంది మంచం మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. కుటుంబంలో కలతలు వచ్చి లోకంలో సమస్యలు నిండిపోతున్న వారు ఉన్నారు. కానీ దేవుడి మనలో మాత్రం 2024 పూర్తి చేసి 2025లో దేవుడు అడుగు పెట్టడానికి కొరకు చూపిన దేవుడికి ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకున్నాం. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమైన దేవ, సృష్టికర్త, మీకు వందనాలు తండ్రి. సమస్తము చేయబడా మీకు స్తోత్రం తండ్రి. గడిచిన కాలం అంతా సజీవ రెక్కల కింద కాచి కాపాడిన మా దేవ, మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. సమయంలో ప్రభా మధ్యాహ్నం సమయం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మాతో మీరున్నారు స్తోత్రం తండ్రి. ఇకపైన కూడా మాతో ఉన్నదని స్తోత్రం తండ్రి. ఈరోజు మాకు మీకు ప్రాణము, మీకు ఊపిరి, మీకు శ్వాస, మాకు సమస్తం ఇచ్చిన దేవ మీకు వందనాలు తండ్రి. ఈ లోపల గతించిన కాలంలో అనేక మంది నైనా ఇదిగోనైనా నేను భూలోకంలో లేకపోవచ్చు నైనా ఎంతోమంది మరణించి ఉండొచ్చు సజీలు ఉంచవద్దండి నీకు స్తోత్రం నేను. ఇదిగో తండ్రి ముందు కార్యక్రమాలు ఉంటుండగా తండ్రి పాటలను వాకులు మీరు ఉండి మీ కృప చూపినందుకే మీ స్తోత్రం చెల్లించుకుంటారు తండ్రి. కుమార పరిశుద్ధనామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని స్తుతించుట ఎంతో మేలు కనుక ప్రార్థన అయింది కాబట్టి పాటలు పాడుతున్నాం. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఎన్నేళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, ఎన్నేళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమినిలయ మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. మారని వీడని ప్రేమినిలయ నన్ను మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, దూరమైతిరి ఆప్తులు విడిచిపోయిరి నా మిత్రులు, దూరమైతిరి ఆప్తులు విడిచిపోయిరి నా మిత్రులు, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తెల్లగా తండ్రిలా కాచిన యేసయ్యా, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తెల్లలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవా, ఇంతకాలం
నీవు చేసిన మేలులు తలచుకుందును అనుదినం. నా స్తుతి స్తోత్రం నీకే యేసయ్యా. వేరుగా ఏమీ చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రం నీకే యేసయ్యా. వేరుగా ఏమీ చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీకే కృపలో కాచిన దేవా. ఇంతకాలం నీకే కృపలో కాచిన దేవా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇంతకాలం మనల్ని కాచి కాపాడిన దేవుడికి మనం ఏమి కూడా రుణం తెచ్చలేం. ఈరోజు ఇంతకాలం అంటే ఎంతకాలం? లెక్కలేనంత కాలం మన భూమి మీద తల్లి గర్భంలో పిండి గర్భించినప్పటి దగ్గర నుండి దేవుడు తన సజ్జల రెక్కల కింద అన్నట తల్లి గర్భంలోంచి 9 నెలలు మోయడానికి మోసిన తర్వాత తల్లి కన్న తర్వాత డెలివరీ అయిన తర్వాత నుంచి అక్కడి నుంచి నువ్వు అనుక్షణము నువ్వు తింటుంది, నువ్వు తాగుతుంది, నువ్వు మాట్లాడుతుంది దేవుడు కాపుదలిస్తూనే ఉన్నాడు. ఎంతకాలం అంటే లెక్కలేనంత కాలం. కాబట్టి దేవుడు ఈరోజు వాగ్దానానికి ఏమి ఇచ్చాడు? హెస్కేలు గ్రంథం బైబిల్ తీయండి. యెషయా గ్రంథం ఈరోజు ఈ నెల మనకి వాగ్దానం దేవుడు ఏమి ఇచ్చాడంటే యెషయా గ్రంథం నుంచి 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మీరు అడిగి పెట్టే ప్రతి స్థలంలో మీకు ఇచ్చిచున్నాను. మీరు అడిగి పెట్టిన ప్రతి స్థలము మీకు ఇచ్చిచున్నాను. ఎవరు అడుగుపెట్టిన స్థలం అంట? మనం అడుగుపెట్టిన స్థలం. మనం అడుగుపెట్టిన స్థలం అంటే ఏదో పిల్లలు అయితే క్రికెట్ మ్యాచ్లో గ్రౌండ్ స్థలం కాదు. లేదా ఈరోజు లోపల చాలా మంది ప్రతి చోట అడుగు పెడుతూ ఉంటారు. అపవిత్రమైన చోట అడుగు పెడుతూ ఉంటారు. పాపమైన చోట అడుగు పెడుతూ ఉంటారు. ద్వేషమైన చోట అడుగు పెడుతూ ఉంటారు. ఈరోజు గత రాత్రంతా న్యూ ఇయర్, నూతన సంవత్సరం, మన జీవితంలో నూతన సంవత్సరం వచ్చింది. కానీ మనకి నూతన సంవత్సరం వచ్చింది, కానీ మనలోకి నూతన సంవత్సరం వచ్చిందా? ప్రశ్నించి అడిగితే జవాబు మన దగ్గర ఏముంది? ఏమీ లేదు. ఇందుకే మాట చెప్తుందంటే నూతన సంవత్సరం అనగా నువ్వు గత కాలం చేసిన పాపమంతా క్షమించి దేవుడిని పాపానంతా అక్కడితో కడిగివేసి నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేసినప్పుడు దేవుడు నీకు ఒక మాట చెప్పి ఉన్నాడు. మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలం నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు, మీకు ఇస్తున్నాను అన్నాడు. మనం ఏ స్థలం అడిగి పెట్టాలండి? ఏ స్థలం అడిగి పెట్టాలంటే మొదట నీ స్థలం ఈ లోకంలో కాదు. మొదట నీ స్థలం ఏంటి? పరలోక స్థలం. పరలోక స్థలంలో నువ్వు అడిగి పెట్టాలంటే ఈరోజు 2024లో చేసిన తప్పుని నువ్వు క్షమాపణగా అడగాలి. నువ్వు చేసిన ప్రతి పాపం అడగాలి. ఎందుకంటే మనం ఎన్నో తప్పులు చేసి ఉంటాం. మన ఎవరు కూడా నీతిమంతులం కాదు, మన ఎవరు కూడా పరిశుద్ధం కాదు. ఉదయకాల సమయం లేచిన దగ్గర నుండి సూర్యాస్తమై రాత్రి పడుకున్నంత వరకు కూడా ప్రతి చోటకి మనం వెళ్తూనే ఉంటాం, ప్రతి పాపం చేస్తూనే ఉంటాం. కానీ మనం ఎప్పటికీ కూడా పరిశుద్ధులం కాలేదు. కానీ బ్రతికున్న మనం ఈ రోజు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు అడిగిన. పరిశుద్ధంగా అంటే నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ తలపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ నడక పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు పరిశుద్ధంగా లేకుండా నువ్వే స్థానంలో అడుగుపెట్టినా అది అపవిత్రమైన స్థలమే. మొదట నీ స్థలం ఏదై ఉండాలి? పరలోక రాజ్యం అయి ఉండాలి. దేవుడు వచ్చింది ఎందుకు? పరలోక రాజ్యం కొరకే ఇచ్చాడు. తన కుమారుణ్ణి తండ్రి లోకాన్ని పంపించాడు. లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు. ఈరోజు ఒక తల్లి తన బిడ్డని విడవడానికి ఇష్టపడుతుందా? ఒక తండ్రి ఇష్టపడతాడు. ఆ కుమారుడు అక్కడికి వెళ్తే ఏమైపోతాడో, ఏం దెబ్బ తగిలించుకొని వస్తాడో,
లేకపోతే ఎవరితో గొడవ పెట్టుకొని వస్తాడో, సరిగ్గా తింటాడో లేదో. ఎడ్యుకేషన్కి చాలామంది హాస్టల్లో చదువుకుంటూ ఉంటారు. తల్లి ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఆ కుమారుడు తిన్నాడా లేదా. నువ్వు భూమి మీద పుట్టినప్పుడే తల్లిగా కుమారుడిగా బంధం ఏర్పడింది, కానీ పరలోక తండ్రికి నువ్వు భూమి మీద రాకముందు నుంచే పరలోక బంధం ఏర్పడింది. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం చాలామంది అనుకుంటామంటే మా అమ్మ మా నాన్న ఎంతో మంచి వాళ్ళు, నన్ను బాగా చదివిస్తున్నారు, నన్ను అడిగిన డబ్బులు ఇస్తున్నారు అని చాలామంది అనుకుంటారు. మొదట నీకు అమ్మగా నాన్నగా ఏర్పరిచింది ఎవరు? పరిశుద్ధమైన దేవుడు, సృష్టికర్త. ఆయనకి లోపల అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఈరోజు మన వాగ్దానము, మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీకు ఇచ్చుతున్నాను. అడుగుపెట్టిన ప్రతి స్థలం అన్నారు కదండి. పాస్టర్ గారు, నేను వాళ్ళ దగ్గర అడుగుపెట్టిన స్థలం నాదవుతుందని అడుగుతుంది. ఏంటంటే నేను గ్రౌండ్లో అడుగుపెట్టిన స్థలం నాదని అడగండి. నేను సింహగేట్లో అడుగుపెట్టిన స్థలం నాదని అడగండి. మొదట నువ్వెక్కడ నీ స్థలం అంటే పరలోకంలో నీ స్థలం. భూమి మీద ఏది కూడా పుచ్చుకోవద్దంటున్నాడు దేవుడు. అందుకే చాలాసార్లు దైవజనులు అది కొన్నాం ఇది కొన్నాం అన్నప్పుడు ఏమో దేవుడు అక్కడ అన్నాడు కదా, ఈరోజు ఈ క్షణంలో ఎక్కడో తెలియదు కదా. మొదట హృదయం ఆయనకి ఇచ్చేసి మన స్థలము ఏర్పరచుకొని అప్పుడు చూద్దాం. దేవుడిస్తే అంటే రాక ఎప్పుడో మనకు తెలుసా? తెలియదు. మన పుట్టడం మనకు తెలీదు, మన మరణించడం మనకు తెలియదు. ఈరోజు 2025 వచ్చిందంటే ఎంతోమంది, మా కుటుంబంలో ఎంతోమంది లేరు, అలాగే మీ కుటుంబం ఎంతోమంది లేరు, మా బంధువులు ఎంతోమంది లేరు, నా స్నేహితులు ఎంతోమంది లేరు. కానీ మనం ఉన్నామంటే దేవుడు దేని కొరకు ఉంచాడో తెలుసా? పరలోకమైన స్థలం కొరకు నువ్వు ఇంకా అడగట్లేదేమో, చూసారా? అంతేకాని అడుగుపెట్టిన ప్రతి స్థలం అంటే నువ్వు ఈ లోకానికన్నా ముందు పరలోకం మనకు వచ్చింది. పరలోకం వరకు కదా దేవుడి లోకానికి వచ్చాడు. కాబట్టి మన జీవితంలో ఏదైనా సరే దేవుని అడిగే ముందు, తండ్రి నేను నీ పరలోకమైన స్థలం వరకు నేను ప్రార్థిస్తున్నాను, పరలోకమైన స్థలం వరకు అడగాలి. కానీ ప్రభా నేను 2025లో పెద్ద బిల్డింగ్ కట్టేయాలి, నాకు కాలు కొనియాలి ఏంటంటే అవి అడగండి. ఎందుకంటే నీకు పోషించే దేవుడికి నీకు ఏమివ్వాలని తెలుసు. ఈరోజు ఒక కుమారుడు దేవుడు ఇచ్చాడు అంటే ఆ కుమారుడికి ఏంటంటే సమస్తము సమకూర్చి ఇస్తాడు. ఇచ్చేది ఎవరు? దేవుడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైన లోకంలో ఏది లేదు. యెషయా గ్రంథంలో యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా తన కుమారుడు మోషే పరిచారకుడు. ఇది ఎప్పుడు వచ్చిందంటే మాట మోషే మృతి నొందిన తర్వాత వచ్చిందంటే మాట. అంటున్నాడు ఇక్కడ, యెహోషువ ఇలాగ సెలవిచ్చింది, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవు నీ జనులందరూ ఈ యొర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలులందరికీ ఇచ్చుతున్న స్థలం అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే యెహోషువ గ్రంథంలో పైనుంచి 1వ అధ్యాయం 1 నుంచి చదువుకోండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులా ఇచ్చుతున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు. చూసారా, మోషేకి ఏం చెప్పాడు దేవుడు? మోషే బ్రతుకున్నప్పుడు ఇశ్రాయేలును నడిపించినప్పుడు మోషేతో దేవుడు మాట చెప్పాడు, మోషే నువ్వు వెళ్ళిన ప్రతి చోట నేను ఉంటాను, నువ్వు సైన్యాన్ని నడిపించడానికి మొదట అధిపతి నేను, కాబట్టి నీకు ఒక కర్ర ఇచ్చాను అన్నాడు. ఒక కర్ర ఇచ్చాడు దేవుడు. అది కింద పడేసినప్పుడు ఏమైంది? పామైంది. ఎవరు సేవకుడు అంటే మోషే? దేవుడు సేవకుడు. మోషేని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఎలా ఎన్నుకున్నాడు? మోషే ఎవరి గృహం నుంచి ఎన్నుకున్నాడు?
ఇవన్నీ ఆలోచిస్తే దేవుడు దేవుడు మోషేకి ఎన్ని స్థలాలు ఇచ్చాడు? ఇశ్రాయేలు జనాలను కాపాడడం కొరకు దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలు జనాలు బానిసత్వం నుంచి విడనాడడానికి దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఈరోజు మన దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఇంకా మనలాంటి వాళ్ళు అనేక మంది లోపల పడిపోతున్నారు. కాబట్టి అటు వారి కోసం నువ్వు ఒక స్థలానికి వెళ్ళాలంటే నువ్వు దేవుని అడగాలి. ఈరోజు నువ్వు చెప్తున్నా, తండ్రి మీరు చెప్పిన ఈ స్థలం నేను వెళ్తున్నాను. ఎక్కడికండి? థియేటర్ కాదు, క్రికెట్ మ్యాచ్ కాదు, స్నేహితు తిరిగే స్థలం కాదు, పరలోకం కొరకు నువ్వు పోరాడే స్థలం కొరకు, ఈ భూలోకం స్థలం కొరకు. అంటే ఈ భూమి అంతమైపోవచ్చేమో కానీ పరలోకం లేదు కూడా అంతం లేదు. పైన వాటిని వెతకమన్నాడు. మనం ఎప్పుడు ఏం చేస్తాం? కిందన్న వాటి కోసం వెతుకుతున్నాం. హల్లెలూయా. చాలా మంది పైన వాటి కోసం వెతకరండి, కిందన్న వాటి కోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే మనిషి పుట్టించినప్పుడు దేవుడు ఏమీ ఇవ్వలేదు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఏమి డబ్బు ధనం ఆస్తి ఇవ్వలేదు. చెట్లు ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, తినడానికి పళ్ళరసాలు ఇచ్చాడు, పళ్ళు తినమన్నాడు ఆదాంని అవ్వని. చూసారా? చాలా మంది అడుగుతూ ఉంటారు, చెట్టు ముందా కాయ ఉందా, చెట్టు ముందా విత్తనం ఉందా? దేవుడు మనకు విత్తనం చూపించలేదండి. ఆటకాండంలో చెట్టు చూపించాడు. అవునా? అదే స్థలం పరిశుద్ధమైన స్థలం. భూమి పుట్టించినప్పుడు పరిశుద్ధంగానే దేవుడు ఇచ్చాడు. కానీ మనం చేసే అనేకమైన క్రియల వల్ల, అనేకమైన ఆలోచన వల్ల, అనేకమైన తలంపుల వల్ల ఆదాము ఏం చేసింది? ఆదాము భార్య నవ్వ ఏం చేసింది? భూమిని అపవిత్రం చేసింది. సాతాను మాట విన్నది. చూసారా? ఎందుకనే మనం వెళ్ళే ప్రతి స్థలం కూడా నేను ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తాను. దేవుడు 2025 వాగ్దానం ఇవ్వకముందు నేను ప్రార్థన చేశాను. ప్రభా 2025 నాకు ఏమైతే వాగ్దానం ఇవ్వబోతున్నావో ఆ వాగ్దానం పెట్టుకొని నేను నడిచేటట్లు చెప్పండి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు రాత్రికాల సమయం 12 గంటల సమయంలో దేవుడు ఇదిగో నీ సంఘానికి వాగ్దానం ఇస్తున్నానని చెప్పారు. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలంలో మీకు ఇచ్చుతున్నాను. నిజమేనండి. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, రేపు ఎక్కడుంటాం తెలియదు. నువ్వు చేసే సువార్త ఏంటంటే సువార్త చేస్తే కొడతారేమో, సువార్త చేస్తే కులం అంటారేమో, మతం అంటారేమో, ఇవన్నీ పక్కన పెడితే మొదటి దేవుడిని వాగ్దానం ఏమి ఇచ్చాడు? నువ్వు వెళ్ళి మొదట అడుగుపెట్టు, దేవుడి మాటలు చెప్పు. చెప్పకుండా బాబు అక్కడికి వెళ్తే పిలిస్తే వాళ్ళు ఏమంటారో, మొదట నీలో ఉన్న భయాన్ని తుడిచివేయి. భయాన్ని తుడిచివేయకుండా నేను అక్కడికి వెళ్తున్నాను ఇక్కడికి వెళ్తున్నానంటే కుదరదు. మొదట నీ జీవితం దేవునికి అప్పు చెప్పాలి. మొదట నీ జీవితం దేవునికి అప్పు చెప్పాలి. నీ హృదయంలో ఉన్న జీవితం, నీ యొక్క ఆలోచన దేవునికి అప్పు చెప్పాలి. చాలా మంది అప్పు చెప్పండి ఏమనుకుంటారంటే ఈ జీవితం దేవుడిని ఇచ్చాడు కానీ నేనుగానే జీవిస్తున్నాను. ఎవరు కూడా జీవించలేరు. ప్రతి స్థలము అన్నాడు దేవుడు. స్థలము అనగా మొదట పరలోకమైన స్థలం కొరకు మనం అడగాలి. ఎందుకంటే ఈరోజు మరణిస్తే ఎంతో మంది అగ్నిగుండానికి వెళ్ళిపోయారు. నువ్వు నేను ఇంకా బ్రతికున్నాము. ఎందుకు? ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఆయన రాజ్యం కోసం మనం మాట్లాడడానికి ఉన్నాం. చాలా మంది సువార్త చేస్తామా అంటే చేస్తానండి వర్షం. ఏ సువార్త చేస్తామా అంటే మొన్నండి మా స్నేహితులందరికి వెళ్ళానండి, పరిశుద్ధ గ్రంథం కోసం చెప్తేనండి ఆమండి పరిశుద్ధ గ్రంథంలో విషయాలు చెప్పమందండి. చాలా మందికి పరిశుద్ధ గ్రంథం చేతికి పట్టుకెళ్తారు కానీ గ్రంథంలో ఏముందో తెలియదు. నీకు నాకు కూడా తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో విలువ ఏంటంటే నువ్వు బైబిల్ చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నాతో ప్రభు మాట్లాడాలి అంటే ప్రభు ఎలా మాట్లాడతాడు తెలుసా? యెషయా గ్రంథం ద్వారా మాట్లాడతాడు. నిన్న ఒక విషయం జరిగినప్పుడు దేవుడు
యెషయా గ్రంథం నుంచి 44వ అధ్యాయం నుంచి దేవుడు నాతో మాట్లాడాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితంలో ఏం జరుగుతున్నా ఆయనకు మాత్రమే తెలుస్తుంది. అది చెడైనా మంచైనా లేదైనా ఆలోచనైనా దేవుడికి తెలుస్తుంది. మనం 100 అనుకుంటాం కానీ మనం ఒకటే అనుకో ఉంటాం. దేవుడు ఒకటి అనుకుంటాడు, మనం 100 అనుకుంటాం. ఆ 100 జరగదు కానీ దేవుడు అనుకున్న ఒక్కటే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నామంలో మనం ఉన్నాం. ఆయన జీవితంలో మన జీవితంలో ఆయన ఉన్నాడు. రాత్రికాల సమయంలో మనందరం ప్రార్థన చేశాం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ యెహోవాను స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ యెహోవాను స్తుతించెదము. చూసారా, నేను నా ఇల్లు. నీ కను పాపవలె నన్ను కాచి నీ చెదరకము సావు స్తోత్రం. చూసారా, ఎవరిని మనం స్తుతిస్తున్నామంట? యెహోవైన దేవుని, సృష్టికర్త తండ్రిని మనం స్తుతిస్తున్నాం. చాలా మంది నాకు చెప్పిన మాట అంటే యెహోవా దేవుడు కాదంట, యేసయ్య కాదంట, రెండు ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అన్నాం కానీ యెహోవా దేవుడు ఏరని లేదు. ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో యెహోవాని దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, ఇద్దరు ఎవరో దేవుడు అని అడిగారంట. ఆవిడ స్నేహితురాలు. నేను చెప్పాను, నశించిన ఆత్మ వెతికి రక్షించిన వరకు మనిషి కుమారుడికి లోకానికి వచ్చిన యేసయ్యే మన దేవుడు. ఆది కాండంలోంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు అనేక విషయాలు మాట్లాడాడు. ఆది నేనే అన్నాడు, అంతము నేనే అన్నాడు. ఆదిలో ఉన్న దేవుడు అంతంలో లేడా? నువ్వు చేసే పాపాలకి, నువ్వు చేసిన క్రియలకి దేవుడు మళ్ళీ మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, సృష్టికర్త ఒకడే, పరిశుద్ధుడు ఒకడే నేనంటే, కొందరు అంటారు కదా సృష్టికర్త సూర్యుడు అంటున్నారు. అందుకే అన్న ఆదికాండం చదవండి అని చెప్పాను. ఆదికాండం చదవండి. ఆది ఎందు భూమాకాశం సృష్టించానని చెప్పాడా దేవుడు? లేకపోతే సూర్యుడు సృష్టించని చెప్పాడా దేవుడు? అందుకే దేవుడు చేసే మనుషులు మనుషులు చేసే దేవుని కాదు. అర్థమైందా? మనం చేసేది, మనం చేసే దేవుని మనం సృష్టికర్త అయిన దేవుని మనం నమ్ముచున్నాం. రోజు చాలా మంది వ్యర్థతనంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే లోకంలో ఉన్న వాటి వరకే ఆలోచిస్తారు కానీ పరలోకంలో ఉన్న వాటి కోసం ఆలోచించరు. పరలోకంలో ఏముంటుందో తెలుసా? పరిశుద్ధత ఉంటుంది. మొన్న నేను పాట పాడుతుంటే నాకు దేవుడు నేర్పించిన పాట. ఆ పాట పాడేటప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్పారు. కరెక్టే, మనం స్నానం చేసే నీట్గా కొత్త బట్టలు వేసుకుంటాం కానీ కొత్త బట్టలు వేసుకుని స్నానం చేయం కదా. దేవుడు ఒక మాట చెప్పాడు, నీ సేవ చేయాలని, మీతోనే ఉండాలని, నీ సేవ చేయాలని, మీతోనే ఉండాలని, పరలోకం చేరాలని, పరిశుద్ధిగా ఉండాలని అన్నప్పుడు దేవుడు అన్నాడు తెలుసా, కుమారి పరిశుద్ధిగా ఉన్న తర్వాత పరలోకం చేరుతావా కుమారి అన్నాడు. హల్లెలూయా, కరెక్టే కదా. నాకు కూడా దేవుడు చెప్పిన వాళ్ళకి వినకుండా ఆయన ఏదో పాటించారు కదా నేను పాటిస్తుంటే, ఆయన చెప్పిన చరణాలు నేను తోసివేసి వేరే చరణాలు వేరే వాళ్ళకి పాడుతుంటే దేవుడు ఏమన్నంటే పరిశుద్ధిగా ఉండాలని, పరలోకం చేరాలని. ఏంటంటే పరిశుద్ధంగా ఉన్నాయి కానీ పరలోకం వెళ్తావు. అంతేగాని పరలోకం వెళ్ళదంటే పరిశుద్ధత లేదు అక్కడ. నీ స్థానం ఏంటి?
భూలోకంలో నీ డబ్బు ధనం ఇన్ని కాదు, పరలోకంలో నీ స్థానాలు. చాలా మంది వాలంటీర్స్ వచ్చి రాస్తూ ఉంటారు, మీరు ఈ ఊళ్ళోనే పుట్టారండి, ఈ కాకినాడ రామాయణ పుట్టారండి, రాజమండ్రిలో పుట్టారండి, హైదరాబాద్లో పుట్టారండి, ఇక్కడే మీ స్థానబలం అండి అంటే ఎవ్వరు కూడా ఈ లోకంలో స్థానబలం లేదు. మన స్థలం ఎక్కడంట? పరలోకమైన స్థలం. కాబట్టి దేవుడి ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం, మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము మీకు ఇచ్చిచున్నాను. నిజమే, నేనైతే నా స్థలం పరలోకమైన స్థలం. ఆ స్థలం కొరకు నేను పోరాడాలంటే ఈ రోజు మీరు దేవుని ఏమడుగుతున్నానంటే, నేను సువార్తకి వెళ్తున్నాను ప్రభువా. వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడున్న ప్రజలు, అక్కడున్న ప్రతి తెల్లైనా, ప్రతి తండ్రి అయినా, ప్రతి కుటుంబం అయినా, ప్రతి అన్నదమ్ములైనా సరే ఏంటంట, మీ స్థలంలో తీసుకొచ్చేటట్లు నన్ను మార్చు ప్రభువా. హల్లెలూయా. నాకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఇది మొదట మనం అడగకుండా భూలోకంలో ఏమడిగినా దేవుడు నీకు ఇస్తాడు, కానీ కొంచెం సమయం లేట్ అవుతుంది. ఈరోజు మనం చివరి మాటలో ఒక మాట మీకు చెప్తున్నాను. ఈ లోకంలో నువ్వు ఎన్ని రోజులు తిరిగినా, ఎంతకాలం నువ్వు వ్యర్థంగా తిరిగినా నీకు పరలోకం రాదు. కానీ నీ భూలోకంలో ఎన్ని ఉన్నా నీకు పరలోకం రాదు. కానీ నువ్వు ఒక్కసారి హృదయాన్ని, చివరి మాట ఏంటి, ఒక్కసారి హృదయం ఆయన ఇమ్మంటున్నాడు. ఆ హృదయం ఇచ్చిన తర్వాత నువ్వు దేవుడిని మొదట పరలోకం కోసం అడిగిన తర్వాత నువ్వు బ్రతికినంత కాలం దేవుడు నీకు భూలోకంలో ఒకటి ఏర్పరుస్తాడు. అది కొంతకాలమే, అది కొంతకాలమే. నేను ఒక్కొక్కసారి అంటాను, ఈ భూమి సత్రం వంటిది. అవునా? మన తాతలు ముత్తాతలు ఎంతో మంది చనిపోయి వెళ్ళిపోయారు, మళ్ళీ పడుతున్నారు, చనిపోతున్నారు, పడుతున్నారు, చనిపోతున్నారు. మనం కూడా ఒక హోటల్ తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తామంట, హోటల్ తీసుకున్నప్పుడు ఆ హోటల్లో ఏం జరుగుతుంది, అక్కడ ఉంటాం, ఆ కొంతకాలమే ఉంటాం, అది పూర్తిగా మనం ఉండం. అవునా? కాబట్టి అది ఎంతసేపు ఉంటాం, ఒక 2 రోజులు, 10 రోజులు, నెల రోజులు, ఒక 5 నెలలు ఉంటాం. తర్వాత ఏం చేస్తాం, మనం వచ్చేస్తాం. అది ఒక సత్రం వంటిది. సత్రంలో భోజనం కూడా పెడతారు. అవునా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడికి అసాధ్యమని లోకంలో లేదు. ఆయన సత్రంగా ఎన్నుకున్నాడండి భూమిని. అంతేనా? లేకపోతే ఈ భూమి శాస్త్రం అనుకుంటారా? కాదు. ఎంతో మంది ఏంటంటే మరణిస్తున్నారు. మరి భూమి సొంతమైతే దేవుడు రావట్లేదు కదా, వస్తాడు దేవుడు. నీ పాపం నా పాపం వరకు దేవుడు ఈరోజు కన్నీరు ఏంటంటే నీకోసం నా కోసం కన్నీరుతే, కాకపోతే రక్తం కూడా ఇచ్చాడు ఆయన, శరీరం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. అని మనం ఏమి ఇవ్వలేకపోతున్నామంటే దేవుడికి ఈ నూతన సంవత్సరంలో, హల్లెలూయా, ఈ నూతన సంవత్సరంలో దేవుడికి మనం ఇప్పుడు ఈ మాట చెప్తాం. చెప్పండి నాతో పాటు, మీ అందరూ చెప్పండి. పరలోకపు తండ్రి, నా తండ్రి, మీ రాజ్యంలో మాకు స్థలం ఇచ్చినందుకు వందనాలు. మీకు వందనాలు, మీకు వందనాలు. గట్టిగా చెప్పండి, మీకు వందనాలు. ఏ స్థలం? పరలోకమైన స్థలం, భూలోకమైన స్థలాలు కాదు. అధిపతి ఆయన. కాబట్టి ఆ స్థలం దేవుని అడిగాం, చిన్న ప్రార్థన చేసాము, చిన్న వాక్యము, ఈ వాగ్దానం దేవుడి మన జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసేసాం. కళ్ళు మూసుకుందాం అందరినీ. మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ప్రభా ఇంతవరకు తండ్రి మీ నామం పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి స్తోత్రం నాయనా. ఇంతవరకు నాయనా ఈ లోకంలో మా కొరకు ఏమైతే ఏర్పరిచున్నారో, అలాగే పరలోకంలో మా కొరకు ఏమి ఏర్పరిచున్నారో వివరించడానికి సహాయం చేశారు, మీరు మాట్లాడినారు ప్రభా. కాబట్టి ప్రభా నేను ఆనాడు మోషే ఎన్నుకున్న దేవా, మోషేకి అనేకమైన స్థలాలు ఇచ్చావు తండ్రి.
అలాగే మేము కూడా ప్రభా పరలోకం వరకు మేము స్థలం ఏర్పరచుకోవడానికి ప్రభా మా హృదయాలను మీరు ఉండండి ప్రభా, మా బిడ్డలపై మీరు ఉండండి. ఇదిగో నువ్వు ఇచ్చిన కుమారులు కుమార్తెలు బట్టి, నువ్వు ఇచ్చిన సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ గ్లోరీ మినిస్ట్రీని మీరు దీవించినందుకే మీ స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. అనేక ఆత్మ రక్షింపడానికి మీ కృప చూపినందుకే మీ స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి నాయన. లైవ్ లో పెట్టిన ప్రతి బిడ్డకి మారు మనసు రక్షణ పరిశ్రమలు దయచేయండి ప్రభా. 2025లో మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మేము ముందుకు జరిగేటట్లు ప్రభ, నడిచేటట్లు ప్రభ, ఏ సాధారణ ఆటంకాలు లేకుండా మీ నామం విడుదల చేయమని, మీ కృప ద్వారా మాకు తెరవమని మా తండ్రి అయినా మా రక్షకులైనా తండ్రి కుమార పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. దేవుని పేరిట వందనాలు. ఆమేన్.